నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నటువంటి అంశం జన్ ఆల్ఫా. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న అంశం ఇది. అయితే మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఈ అంశంతో పాటుగా రాజకీయాల్లో కులాల ప్రస్తావన ఉండకూడదు అనేది ప్రధానమైన ఫోకస్ పాయింట్గా తీసుకున్నారు. ఇది ఒక కొత్త తరానికి లేదా జీ చెప్పబడుతున్న యూత్కి, జన్ ఆల్ఫాకి, ఇటువంటి యువతరానికి ఆయన ఇస్తున్నటువంటి సందేశం కులాల పేరుతో పార్టీలు అనే దానికి కొద్దిగా విభిన్నంగా ఆయన ఫోకస్ ఎక్కువ ఉంది. ఈ అంశం మీద ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు అనేక అంశాలు, సునిశ్చితమైన విషయాలు రాజకీయంగా తెలిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మనం చూసినట్టయితే గల్లీకి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. అందులో తక్కువ ఏమాత్రం లేదు. పార్టీలకు కూడా తక్కువ లేదు. అయితే రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా, నేతలు ఎంతమంది ఉన్నా, వారందరిలోనూ కనిపించని ఒక గుణం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో కనిపిస్తూ ఉంది అనేది వాస్తవం. లోతైనటువంటి ఆలోచనలు, అంతకు మించి స్థిరమైనటువంటి భావజాలం, చరిత్ర, కవిత్వం, సామాజిక అంశాలు, సమాజం కోసం తప్పించినటువంటి వాళ్ళ గురించి చెప్పటం, వాళ్ళ ఆలోచనల గురించి మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించిన కవులు కానీ, వాళ్ళ కవిత్వాలు కానీ, లేదా వారికి సంబంధించిన వ్యాస రచనలు కానీ, ఇలా ఎన్నో అంశాల మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా రాజకీయ పార్టీ అధినేతగా కాకుండా ఇంకొక యాంగిల్లో సమకాలీన రాజకీయాల్లో, అందున తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ భావజాలం, డిఫరెంట్ తరహా భావజాలం ఉన్నటువంటి నేత అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు చాలా సందర్భాల్లో. నిజానికి ఈ తరహా ఆలోచన విధానంతో రాజకీయ అధినేతలు వచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ భావజాలాన్ని ఫోకస్ చేసేటువంటి నాయకులు కులాన్ని ఏ రీతిలో చూడాలి, మతాల మాట ఏంటి, వీటి గురించి పార్టీ వేదికల మీద అమరికలు లేకుండా, అంటే డిఫరెన్సెస్ లేకుండా ఓపెన్గా మాట్లాడేటువంటి తీరు చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కులం బేస్తోనే రాజకీయం చేస్తారు, కుల వాళ్ళ ఓట్లు పడతాయని. అది సరికాదు అనేది పవన్ కళ్యాణ్ భావం. పార్టీ వేదికల్లో రాజకీయాల గురించి మాట్లాడుకునే వేళల్లో సాధారణంగా రాజకీయ పార్టీ అధినేతలు లేదా నేతల తీరు ఒకలాగే ఉంటుంది జనరల్గా. ఎందుకంటే కులం బేస్డ్ అనేది ఈ వ్యవస్థలో నాటుకుపోయి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది అనేదే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. బలమైనటువంటి భావజాలం మాత్రమే కాదు, స్థిరమైనటువంటి సిద్ధాంత గంభీరత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో ఇంత లోతైనటువంటి వాదనలు వినిపించేటువంటి రాజకీయ నాయకుడు చాలా తక్కువ ఉన్నారు అని చెప్పవచ్చు. ఆయన పదే కులం గురించి మాట్లాడొద్దు, కుల ప్రస్తావన తేవద్దు అని ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఫోకస్ చేస్తూ ఉన్నారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెరీ రీసెంట్గా కూడా ఈ మధ్య ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ మంగళగిరిలో ఆ పార్టీకి సంబంధించిన ఆఫీసులో, వాళ్ళ మెయిన్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా చాలా అంశాలను ఆయన ప్రస్తావన చేశారు. చాలా కీలకమైన అంశాలు ఈ వ్యాఖ్యలు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రసిద్ధ తెలుగు కవి గుర్రం జాషువా చెప్పిన మాటలను కూడా, వాటి అర్థాలను కూడా వివరించి చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. అంటే వాటిని సామాజిక అంశాల్లో ముడిపెట్టిన తీరు చూసినట్టయితే, అంటే ఇంత డీప్గా ఆలోచన సరళి చాలా తక్కువ మందికి ఉంటుంది కదా ఆయన భావజాలం అనేది నా ఉద్దేశం. ఇంతకు గుర్రం జాషువా ప్రస్తావన ఎందుకు వచ్చింది మన పవన్ కళ్యాణ్ నోటి నుంచి, ఏమన్నారు ఆయన అనేది ఒకసారి మనం చూసినట్టయితే, ఆ మహానుభావుడు గుర్రం జాషువా ఆలోచన జనసేనలో అంతర్గతంగా సామాజిక సామరస్యం, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు, రాజ్యాంగ విలువల్ని పరిరక్షించటం కోసం సేవా గళం పేరుతో ప్రత్యేక కమిటీని ఆయన ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో ప్రకటించారు. ఆ సేవాగణం ఏర్పాటు సందర్భంగా ఆయన ఇటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాటల్లో చెప్తే ఆయన ఏ విధంగా అన్నారు అంటే, కుల మతాలు అనేవి గీచుకున్న గీతలు వచ్చి పంజరానబడును, నేను అఖిలంలో
లోకమెట్ల నిర్ణయించినా నాకు తిరుగు లేదు, విశ్వనరుడును నేనే అన్న ప్రస్తావన ఆయన అన్నారు. అని విశ్వమానవ కళ్యాణం కోసం గుర్రం జాషువా కవిత్వాన్ని ఏదో కొంత ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో చాలామంది దేశం నాకేమి ఇచ్చింది అని ప్రశ్నిస్తుంటారు జనరల్గా. జాషువా తాను ఎంత కుల పీడన అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని జాషువా గారు నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే ఈ కవిత్వం రాశారు. అది ఆయన రిఫరెన్స్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. పీడిత బాధితులకు సామాజిక న్యాయం కలగాలి అనేది ఆయన కోరుకున్నారు. అది ఆయన రిఫరెన్స్ తీసుకున్నటువంటి విషయం. జాషువా తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే ఇక్కడ మనం గమనించాల్సింది జాతీయతను మనసుకు హత్తుకునేలాగా చాలా రచనలు చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకొక పాయింట్ మనం గమనించినట్టయితే కుల ప్రస్తావన లేని రాజకీయం లేదు అనేది వాస్తవం. కులం చాటున అన్యాయం జరుగుతుంది. ఎవరిని అరెస్ట్ చేస్తే వాడు కులం ముసుగులోకి వెళ్తాడు, తప్పు చేస్తే ఈ కులం వాడిని అరెస్ట్ చేస్తారా అని పడతారు. ఇట్లా రాజకీయం నడుస్తున్న ఈ సందర్భంలో మెజారిటీ యువత జనసేన వైపు ఉన్న నేపథ్యంలో, వారంతా కూడా మంచి పరిపాలన, అభివృద్ధి కోరుకుంటున్న నేపథ్యంలో కులాల కుంపటిలో నుంచి యువతను దూరంగా ఉంచే బాధ్యత జనసేన తీసుకోబోతుందా అనే విధంగా ఆయన ప్రస్తావించారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా, కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలా, రెడ్లు తిడితే రెడ్లతోనే తిట్టించాలా, కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గంలో వాళ్ళ చేత మళ్ళీ ప్రతి విమర్శలు చేపించాలా అనేది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన సంస్కృతి. ఎస్సీలు ఆరోపణలు చేస్తే అదే కులాల వారితో ఆరోపణలు చేపించాలా అన్న బూర్జువా పందాలోనే రాజకీయ పార్టీలు మునిగి తేలుతున్నాయి. ఇది వాస్తవం. మరి నవతరం జీ ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వాళ్ళు ఈ విధంగా ఆలోచించట్లా. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలని రాజకీయాల నుంచి నేటి తరం వేరేగా చూడదలుచుకుంది. ఇందుకు తొలి అడుగు జనసేన అభ్యుదయ భావాలతోటి ముందుకు వెళ్ళాలి. ఈ పాతబడినటువంటి బూజు పట్టినటువంటి విధానాలకి తిలోదకాలు ఇవ్వాలి అని ఈ సేవాదళ సందర్భంగా వాళ్ళ శ్రేణులకి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. ఆయన ఏమంటారంటే, నాకు ఒక కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు, జనసేన కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తుంది, అన్ని కులాలు ఓటేస్తేనే ఎవరైనా రాజకీయ నాయకుడు గెలుస్తారు, కుల రాజకీయాలను అరికట్టేందుకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలా, లేదంటే ఆ ఆలోచన విధానం ప్రజల్లో అగాధాలను సృష్టిస్తుంది అనేది స్పష్టంగా ఆయన తెలియజేశారు. కులాల కుట్రలకు దూరంగా ఉందాం అని ఆయన పిలుపునిచ్చారు. కొందరు వ్యక్తులు తప్పులు చేసి మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం, రెగ్యులర్గా చూస్తున్నాం. వారి వ్యక్తిగత చర్యలుగా కాక వారికి చెందిన కులం, మతం లేదంటే వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. అరెస్ట్ అయితే ఈ కులం వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటారు, దానికి దీనికి సంబంధం ఏందో అర్థం కాదు. ఇది సమాజంలో విద్వేషాలకి రెచ్చగొట్టడానికి కారణం అవుతుంది. వ్యక్తిగత తప్పుల్ని వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి కదా, వాటిలోకి సామాజిక వర్గాలు, ఈ కులాలు లాగటం అనేది కరెక్ట్ కాదు. ఈ విధానాన్ని ఈ జనసేన పార్టీ ఇట్లా ఉండొద్దు అని ప్రస్తావిస్తూ ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా సామాజిక సామరస్యం కానీ, బాధ్యతాయుత రాజకీయాలు కానీ, అదేవిధంగా రాజ్యాంగ విలువలు పరిరక్షించడం కోసం జనసేన వాళ్ళు ఈ సేవా గళం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి సభ్యుల్ని వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఈ విధమైన ఒక పర్పస్ తోటి, ఒక విషన్ తోటి, ఒక లక్ష్యంతో వాళ్ళ సేవాదళం, సేవా గళం ఏదైతే ఉందో అది రాబోయే రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి లేదా యువతరాన్ని ఆకట్టుకునే విధంగా కులరహిత, మతరహిత సమాజాన్ని, రాజకీయాల్ని చేయాలని ఆయన కోరటం అనేది చాలా అరుదైన సంఘటన. లేదా ఆ ఐడియాలజీ, ఆ భావజాలం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని, అన్ని పార్టీలు ఇదే పందాన్ని అనుసరించాలని, కులాలు, రాజకీయాలు, మతాలకే అతీతంగా రాజకీయాలు చేయాలని, యూత్ ఫోకస్గా ఉండాలని వాళ్ళు జనసేన పార్టీ ఏదైతే ముందుకెళ్తుందో అన్ని పార్టీలు ఆ విధంగా వెళ్ళినట్టయితే రాష్ట్రంలో కొద్దిగా సమస్యలు తగ్గి కుల వాతావరణం, కుల ఘర్షణలు తగ్గే అవకాశం ఉంది. దీన్ని అభినందించదగ్గ అంశంగా నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కులాలని రాజకీయాల నుంచి విడదీయటం సాధ్యమే కాదు అని మీరు అంటారా? అది ఒకటే వేళ్లతో సహా ఉన్నాయి, ఇప్పుడు పీకి వేయటం సాధ్యం కాదు అంటారా? లేదు, ప్రయత్నం చేయాలా, ఎక్కడో ఒకసాట ఎవరో ఒకరు
అది వీళ్ళు చేస్తున్నారు అని అభినందించాలా? ఈ విధమైన భావజాలం మంచిదా కాదా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.